హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి. వాటి యొక్క యూజెస్ ఏంటి, మనం ఎలా ప్రాపర్గా యూజ్ చేస్తామేంటి అనేది. సో ఇది వచ్చేసి మనకి వైర్ స్ట్రిప్పర్ అండి. వైర్ ఉన్నటువంటి ఇన్సులేషన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి అండ్ వైర్ని కట్ చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో స్మాల్ కేబుల్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి క్రింపింగ్ టూల్ అంటారండి, చిన్నది ఇది. సో ఇది కూడా మీడియం సైజ్ క్రింపింగ్ టూల్ అంటారు. సో దీనికంటే ఇంకా పెద్దది కూడా ఉంటుందండి. సో అది వచ్చేసి మనము అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో 33 కేబుల్స్ 120 కేబుల్స్ ఉన్నాయో వాటికి ఇన్సులేషన్ రిమూవ్ చేసి లగ్స్ ప్రొవైడ్ చేసి ఆ లగ్స్ని క్రింపింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న కేబుల్స్కి యూజ్ చేస్తారనమాట. సో ఈ లగ్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇవి కూడా సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి లగ్స్ అంటారు అనమాట. ఇవి వచ్చేసి మనకి కేబుల్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తానండి. సో డిఫరెంట్ కేబుల్స్, డిఫరెంట్ లగ్స్ అయితే ఉంటాయండి. రింగ్ టైపు, ఫ్లాట్ టైపు. సో ఇవి వచ్చేసి మనకి రింగ్ టైప్ అంటారనమాట. సో దీనికి కూడా నంబర్ ఉంటుందన్నమాట, ఏ నంబర్ యూజ్ చేయాలనేది. ఇది వచ్చేసి మనకి 16 నంబర్ సైజ్ అనమాట ఇది లగ్. సో ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఇది లగ్స్ అనేటివి. సో మనకి లగ్స్ అనేటివి కేబుల్కి పెట్టడం వల్ల మనకి అక్కడ పక్కాగా కేబుల్కి అతుక్కోవడం, మనము ఏదైనా ఎంసీబీకి అక్కడ టైట్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుందన్నమాట. సో లగ్స్ కేబుల్కి అటాచ్ చేయడం వల్ల, లగ్స్ లేకుండా డైరెక్ట్గా ఓన్లీ మనకి ఏదైతే లేయర్స్ ఉంటాయో, కాపర్ లేయర్స్ ఉంటాయి, దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ లూజ్ కనెక్షన్ ఉండి హీట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లగ్స్ అనేటివి ప్రాపర్ లగ్ నంబర్ వేసి ఏదైతే కేబుల్ ఉందో దానికి అటాచ్ చేసి క్రింపింగ్ చేస్తాం అనమాట. దాన్ని మనము ఎక్కడైనా టైట్ చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క కేబుల్ని ఈజీగా. సో దానికోసం అయితే మనము ఈ యొక్క లగ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి చూద్దాము. సో దీనికోసం నేనైతే ఒక చిన్న కేబుల్ అయితే తీసుకున్నానండి. సో దీనికి సరిపడా లగ్ని ఎలా మనము క్రింపింగ్ చేస్తామనేది మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కేబుల్ చివరన ఈ వైర్ స్ట్రిప్పర్ పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తే కనుక మనకి కొంచెం ఇక్కడ ఇటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ వేసి ఫోర్స్గా లాగితే కనుక మనకు కేబుల్ అనేది, ఇన్సులేషన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి చూపిస్తానండి. సో మనం ఇలా ఇన్సులేషన్ రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికి మనము లగ్గును అయితే ఇంకా ప్రొవైడ్ చేయాలి, ప్రాపర్ లగ్గును. సో నేనైతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లగ్గును అయితే తీసుకుంటున్నానండి. సో ఇదనమాట. సో ఇలా ఉంది కదండి. సో ఫ్రెండ్స్, లగ్ అనేది ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలండి. కేబుల్కి ఉన్నటువంటి లేయర్స్ అన్నింటినీ దీంట్లో లగ్గులు ఇన్సర్ట్ చేసి లేయర్స్ అన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రాపర్గా మనమైతే క్రింపింగ్ టూల్తో క్రింపింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ నంబర్స్ ఉన్నాయండి. ఈ ప్రాపర్గా ఏ సైజ్ అయితే ఆ సైజులో మనము ఆ లగ్ని పెట్టుకోవచ్చు అనమాట, సైజుకి సంబంధించి. సో మనం చిన్నది తీసుకున్నాం కాబట్టి ఈ లాస్ట్లో పెడదాం లగ్ని. సో ఫ్రెండ్స్, అక్కడ ఇమేజ్లో చూపించిన విధంగా మనం ఇక్కడ పెట్టుకొని దీన్ని మనము ప్రెస్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇలా సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా పెట్టాను కదా. సో ఇలా పెట్టేసి కేబుల్ని అక్కడ టీత్ దగ్గర పెట్టేసి జస్ట్ ఇలా హ్యాండిల్తో ప్రెస్ చేయాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ప్రాపర్గా అనేది అవుతుందన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇప్పుడు ఎంత లాగినా కూడా ఇది రాదనమాట. సో దీనికోసం అయితే కనుక మనం క్రింపింగ్ టూల్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.